హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతిగురం. ఈరోజు సృజన అనే పాపకు పుష్పాలంకరణ వేడుకల్లో భాగంగా మంగళ స్నానాల కార్యక్రమం జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను అనమాట. అయితే ఎవరింట్లో అయినా సరే ఆడపిల్ల ఉంటే చాలండి, ఇలాంటి వేడుకలు, ఆటలు, పాటలు, డాన్సులతో సరదాగా గడిపేయచ్చు కదా. ఇంటికి దీపం ఇల్లాలు, మరి ఇంటికి అందం ఆడపిల్లే కదా. మరి అలాంటి ఆడపిల్లల ఫంక్షన్లో ఆడవాళ్ళందరం కలిసి డాన్సులతో హల్చల్ చేయడం చాలా బాగుంటుంది కదా. ఫంక్షన్ ఏదైనా కానివ్వండి, మాకు వచ్చిన అవే 4 స్టెప్పులు, అదే అల్లరి మెయింటైన్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఎటు తిరిగినా భూమి గుండ్రంగానే ఉన్నట్టు మేము ఎప్పుడు ఒకటే పోజులు, అవే స్టిల్స్, అలాగే రీల్స్ కూడా చేసేసుకున్నాం అనమాట. ఫైనలీ మా చేతులకి వాటర్ గన్స్ ఇచ్చేశారు. ఇక చూడండి, ఆ గన్స్తో పాప మీదకి వాటర్ ప్రెజర్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేసాం. చిన్న పిల్లలైతే పాపం ఆ పాప చెవులోకి ముక్కులోకి వాటర్ పోయేలాగా దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. కానీ ఎంజాయ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు ప్రదర్శించామన్నమాట. ఏదేమైనా ఫైనలీ మా సృజన ఎన్నాళ్ళకు గుర్తొచ్చావే వాన అంటూ వర్షాన్ని పిలిచేసింది. ఫైనలీ వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా డాన్స్ స్టెప్ చేయించిందండి. సాయంత్రం సమయంలో చల్లగాలుల్లో ఇలాంటి ఫంక్షన్లో పాల్గొంటే భలే ఉంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటి వేడుకలు తరచుగా వస్తుంటాయి కాబట్టి అందరికంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువే చేస్తుంటాను. మరి మీ సంగతి ఏంటి? మీరు ఇలా ఎంజాయ్ చేస్తారా? అయితే కామెంట్లో తెలియచేయండి. ఏదేమైనా సాయంత్రం సమయంలో చల్లగాలిలో ఇలా ఫంక్షన్స్లో అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. నాకైతే ఈ సాయంత్రం ఇట్టే గడిచిపోయింది. ఫైనల్లీ అల్పాహార విందుతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.